మీరు అడ్డం రాకుంది మన అనంతపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మన పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం. మేడం సార్ వెంకటస్వామి సార్ గారు, అదేవిధంగా సత్య మేడం గారిని కూడా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగు శారదా మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో మీరు చూశారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కనీసం ఏ గవర్నమెంట్ స్కూల్లో కానీ కండక్ట్ చేయలేదు. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత సంవత్సరం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం 2024లో ఏర్పడిన తర్వాత గత సంవత్సరం నుంచి పీటీఎం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేవలం ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో మాత్రం పీటీఎం మీటింగులు జరిగేటివి. 6 మంత్స్కి ఒకసారి పిలిచి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పిలిచి ఈ పీటీఎం ప్రోగ్రాంలు కార్పొరేట్ స్కూల్లో జరిగేటివి. కానీ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి, అంటే విద్యార్థులు బాగా చదువుతున్నారా లేదా, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు,
అలాగే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, టీచర్స్ ప్లస్ పేరెంట్స్ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా చదువుకు సంబంధించి బాగా చదువుతున్నారా, లేకపోతే మార్కులు ఏమైనా తక్కువ వస్తున్నాయా, లేకపోతే ఏమైనా సబ్జెక్టులో వెనకబడి ఉన్నారా, ఇలాంటి కమ్యూనికేషన్ పేరెంట్స్కి టీచర్స్కి ఈరోజు జరుగుతూ ఉంది స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. గతంలో చూశారు మీరు, ఏ బుక్ తీసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. అలాగే స్కూల్ డ్రెస్సుల మీద, లాస్ట్ బెల్ట్ల మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించి పిల్లల్ని ఒక టైప్లో, అంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి కనిపించే విధంగా పిల్లలకి ఒక విధానమైనటువంటి నెగిటివ్ దీంట్లో తీసుకెళ్ళేవాళ్ళు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మా ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎక్కడే కానీ ఒక ఫోటో లేకోకుండా, ఈరోజు ఎవరి ఫోటో లేకోకుండా ఈరోజు స్కూల్ కిట్స్ అయితే ఏమి, అలాగే బుక్స్ అయితే ఏమి నాణ్యతగా ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో మీరు చూసారు, స్కూల్ డ్రెస్సులు ఇస్తే 6 నెలలకు చినిగిపోయేవి. కానీ ఈరోజు దాదాపు 2 ఏళ్ళకు పైగా మందికి వచ్చే విధంగా క్వాలిటీ మా విద్యాశాఖ మంత్రి గారు దగ్గర ఉండి చెక్ చేసి, క్వాలిటీ బుక్స్ అయితే ఏమి, క్వాలిటీ యూనిఫామ్స్ అయితే ఏమి, షూస్ అయితే ఏమి బ్రహ్మాండంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కింద ఈరోజు ఇవ్వడం జరుగుతోంది. మీరు చూశారు, ఈరోజు తల్లికి వందనం పండుగ జరుపుకుంటున్నాం మనం. తల్లికి వందనం పండుగలో భాగంగా గత సంవత్సరం దాదాపు 64 లక్షల మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళా దాదాపు 67,50,000 మందికి 10,120 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారిది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంది. మీరు చూశారు, గతంలో టీచర్స్ని బాత్రూముల దగ్గర, వైన్ షాపుల దగ్గర ఫోటోలు తీసి, లేకపోతే వైన్ షాపుల దగ్గర లెక్కలు వేసుకుంటే పెట్టారు గత ప్రభుత్వం. అంటే విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి. కానీ మళ్ళీ ఈ 2 ఏళ్ల కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. మీరు చూశారు, నిన్న షైనింగ్ స్టార్స్ పేరుతో దాదాపు అనంతపూర్ ఒకటే 50 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అంటే ఎంకరేజ్మెంట్లో భాగంగా ఒక్కొక్క విద్యార్థికి షైనింగ్ స్టార్ కింద 20,000 రూపాయలు, అంటే 550 మార్కుల పైన వచ్చిన వాళ్ళని లాటరీ ద్వారా సెలెక్ట్ చేసి దాదాపు 200 మంది విద్యార్థులకి గౌరవ జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే అంటే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రైవేటు స్కూల్స్ కన్నా ధీటుగా ఈరోజు విద్యా వ్యవస్థను బలపరచడానికి ఈరోజు గవర్నమెంట్ అనేక రకాలుగా కృషి చేస్తూ ఉంది. ఈరోజు తల్లికి వందనం కింద విద్యార్థులకి ఒక్కొక్క విద్యార్థులకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. గతంలో కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఇంట్లో వేసేవాళ్ళు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి. ఈరోజు చెప్తా ఉన్నారు, తల్లులు వచ్చి పేరెంట్స్తో కూర్చుంటా ఉంటే, అన్న నిన్ననే మా పిల్లవానికి మా ఇంట్లో 3 ఉంటే 3కి పడింది, 4 ఉంటే 4 పడింది, 2కి పడింది అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నారు. కానీ గతంలో ఒక్కరు మాత్రమే చదువుకునే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు పేరెంట్స్ కానీ మాకు ఆర్థిక భారం తగ్గింది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరినీ స్కూల్కి పంపిస్తున్నామని చెప్పేసి చాలా గర్వంగా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనంతపూర్ నియోజకవర్గానికి వస్తే దాదాపు 49,489 విద్యార్థులకి దాదాపు 65 కోట్ల రూపాయలు ఒక అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి పడిందంటే అది కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనత, అలాగే నారా లోకేష్ గారిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అంటే విద్యని పారదర్శకంగా చెప్పించాలని చెప్పేసి గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తే ఆ విద్యాశాఖని ఈరోజు నారా లోకేష్ గారు తీసుకొని అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. మీకు తెలుసు, టీచర్స్ని కానీ ఇతర కంట్రీస్కి పంపించి అక్కడ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అక్కడ, ఈ అనలైజ్ చేయడానికి టీచర్లను కానీ మిగతా కంట్రీస్కి, బయట కంట్రీస్కి పంపించేసి ఆ విద్యా వ్యవస్థని పటిష్టపరిచే విధంగా
అంటే స్ట్రాంగ్ స్ట్రెంథన్ చేసే విధంగా ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా పిల్లలకి, మా చదువుకునే పిల్లలకి, మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరపున, మా పిల్లల తరపున ముఖ్యమంత్రి గారికి, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.